మీరు ఆపినటువంటి పథకాలను పునరుద్ధరించి తప్పకుండా రైతు లోకానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసే బాధ్యత తీసుకున్నాం. అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. తొందరగా ముగించండి. పెట్టలేదు దేశం ఒక 10 ముగిస్తారు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను రైతు బంధు మేము ఇచ్చిన దాంట్లో ఎస్సీ సంబంధించిన దళితుల రైతులకు 15 లక్షల ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష. 18 లక్షల ఎస్టీ రైతులకు కూడా ఇచ్చినాం. సన్న చిన్నకారు సంబంధించిన 1,38,000 1,38,00,000 ఇచ్చినాం. బరాబర్కి ఇచ్చినాం అధ్యక్ష. సీతక్క గారు ఇంతకుముందు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. కష్టపడి పోడుగొట్టుకున్న తర్వాత రెండో పంట కాదు, మొదటి పంటే కాదు కాబట్టి రెండో పంట కూడా ఇచ్చినాం, ఇస్తాం అని చెప్పి కూడా 12 పంటలు ఇచ్చినాం. కాబట్టి మేము అధ్యక్ష భట్టి గారు మేము అడిగేది రెండో పంట కూడా ఇచ్చినామని చెప్తున్నాం అధ్యక్ష. పల్లా గారు గౌరవ పల్లా గారికి మనం యొక్క ఆ రోజున రైతు బంధు విధి విధానాలకే మనం చేసిన పద్ధతి తప్పు. ఎందుకనంటే ఇది పంట భరోసా, పంట వేసినటువంటి రైతుకే ఈ యొక్క భరోసా ఇవ్వాలి. వేయనటువంటి వాటికి ఇచ్చారు అనేది ఒక అపవాదు, అరిష్టము. 25,000 కోట్లు ప్రజాధనం పంట వేయనటువంటి భూములకి వెళ్ళింది అనేది వాస్తవం. అవన్నీ ఏ ఎకరాలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ యొక్క సమాచారం మీకు పంపిస్తా అని చెప్పి గౌరవ సభ్యునికి మనం చేస్తున్నాం. క్యాబినెట్లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో లేరా? ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సార్లు వేస్తే ఏ రోజన్నా కూడా ఎందుకు వేసిందని చెప్పి పల్లా గారు ఒక నిమిషం, ఆ రోజు చెప్పినవన్నీ చెప్పమంటావా? ఎందుకంటే అది ఆ రోజు క్యాబినెట్లో మేము క్యాబినెట్లో ఏం చెప్పామో క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రైతు బంధు విషయంలో నేనేం మాట్లాడాననేది కూడా తెలుసు. అన్ని పథకాల పట్ల నేనేం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి, క్యాబినెట్లో ఉన్న మంత్రులను అడగండి. ఇది ఈ సభలో నేను వాటి విషయాలు మాట్లాడటం సమంజసం కాదు, మీరు అడగటం కూడా సమంజసం కాదు. అసలు మిమ్మల్ని రైతు బంధు అధ్యక్షుడిగా అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా. నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్కి చైర్మన్కో చేస్తే అదన్నా బాగుపడేది. అందుకని సూటబుల్ కాని పోస్టులో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కాని మాటలు మాట్లాడితే ఇంకా అన్సూటబుల్ అవుతుంది. ప్లీజ్. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతుందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. కానీ మీ యొక్క క్యాబినెట్లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడకుండా మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడిగితే ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేనేమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్న. ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి